హలో! హాయ్! అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇదొచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఇప్పటివరకు అయితే నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో, అలాగే ఇంకొకటొచ్చేసి కుకింగ్ వీడియో పెట్టాను. తర్వాత వచ్చేసి ఇదే వీడియో. అండ్ ఇప్పుడైతే వ్లాగ్ నైట్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సండే అండి. సండే రోజైతే షూట్ చేస్తున్నాను నేను వ్లాగ్ వచ్చేసి. మార్నింగ్ అయితే మేము ఫంక్షన్స్‌కి వెళ్ళిపోయాం. ఒకటి ఎంగేజ్‌మెంట్, అలాగే శ్రీమంతం ఉంటే వెళ్ళామండి. ఇప్పుడు కూడా మా ఆయన రావట్లేదు. బర్త్‌డే పార్టీ ఉంటే వెళ్తున్నారు. సో, నేను ఒక్కదాన్నే. నా కోసం అయితే రైస్, అలాగే ఆమ్లెట్ ఒకటి వేసుకుంటున్నాను. ఇంకా ఫంక్షన్ అయింది కదా! వాళ్ళైతే కొంచెం సాంబార్ ఇచ్చారు. నాకైతే సరిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇది ఎక్కడ ఎండ్ చేస్తానో తెలీదు. బట్ కంటిన్యూ అవుతుంది. మీకు గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక. సో, ఇప్పుడైతే నేను రైస్ అలాగే ఆమ్లెట్ వేసుకోవడం చూపిస్తాను, చూడండి. ఇక్కడ మా ఆయనకి పంచదార అలాగే పోపు దినుసులు అయిపోతే చెప్పానండి, తీసుకొచ్చారు. పోపు దినుసులు ఏంటి అంటే లూజ్ తీసుకురాకుండా చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకొచ్చారు. అవైతే కట్ చేసి డబ్బాలో ఫిల్ చేసుకుంటున్నాను. నేను ఏవైనా సరే ప్యాకెట్స్ ఎక్కువగా ఉంచనండి. ఇప్పుడు పంచదార అయితే సగం వేసి సగం ప్యాకెట్ ఉంచేస్తాం కదా, నేను అలా కాకుండా ఇంకో సగం కూడా ఇంకో డబ్బాలో వేసేసి ఫిల్ చేసేస్తాను. తర్వాత అయితే ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ డే కోసం అని చెప్పి కొమ్ము శనగలు నానబెడుతున్నాను. రేపు మండే కదా, మేమైతే నాన్ వెజ్ తినము. ఇవి నానబెట్టేసి ఇక్కడ ఆమ్లెట్ కోసం అని చెప్పి నేను 2 ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, అలాగే పోపు దినుసులు, చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది అయితే కారం అలాగే పోపు దినుసులు యాడ్ చేయరు. నాకు నచ్చుతుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. బాగుంటుంది అలా వేసుకుంటే. తర్వాత 2 ఎగ్స్ బ్రేక్ చేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసి ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకుంటే ఏంటి అంటే ఆమ్లెట్ సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. మీరు ఎవరికైనా నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పటికప్పుడు వేసుకుంటే ఏంటి అంటే బాగుంటుంది, బట్ దీనంత టేస్ట్ అయితే రాదు అని నా ఒపీనియన్. తర్వాత ఇక్కడ రైస్ ఉడికిందో లేదా అయితే చూసుకుంటున్నాను. రైస్ అయిపోతే తినేయడమే. అండ్ మేమేంటి అంటే ఇక్కడ మాకు ధనుర్మాసం అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మండే రోజు వేస్తారు కదా, అక్కడి నుంచి పండగ అయితే 1 మంత్ ఉంటుంది అని చెప్పి అలా ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది. మండే రోజు మార్నింగ్ లేచి ముగ్గు పెట్టుకోవాలి. ఎప్పుడులా కాకుండా నెలగంట ముగ్గు అని ఉంటుంది. 4 ద్వారాల ముగ్గు అయితే పెట్టుకోవాలి. అది పెట్టుకొని తర్వాత ఇంట్లో పూజ చేసి బయట కూడా పూజ చేసుకొని ఇంట్లో దేవుడికి నైవేద్యం అయితే ఏమైనా పెట్టుకోవాలి. పాయసం కానీ మనకి ఏది నచ్చితే అది, అట్టైనా చేసుకోవచ్చు, తీపిది ఏమైనా చేసి పెట్టాలి. అలా పెట్టుకొని ఈ నెల అంతా కూడా పూజ చేస్తారు. సంక్రాంతి వరకు ఆ పూజ అయితే చేస్తారు మా సైడు. ఇలా మార్నింగ్ పూజ చేసి అయితే బయట కూడా పూజ చేసుకున్నాము. ఇలా పూజ చేసుకుని చూసారు కదా, ఈ ముగ్గు అయితే వేసుకుంటాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.